అనాథ వృద్ధుడికి లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని ఉచితంగా అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు కరీంనగర్లోని లైఫ్ లైన్ హాస్పిటల్ అధినేత ప్రదీప్ కుమార్. గత కొన్నేళ్లుగా ఆశ్రమాలలో జీవించే అనాథలు, వికలాంగులకు ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథ వృద్ధుడు నారాయణ కాలికి గాయమైంది. సుమారు 2 లక్షల వరకు ఖర్చు అయ్యే వైద్యాన్ని ప్రదీప్ కుమార్ ఉచితంగా అందించి ఆయనను నడిచేలా చేశారు. ఇందుకు గాను ప్రదీప్ కుమార్ను ఆశ్రమ నిర్వాహకుడు సత్కరించారు. అనాథ ఆశ్రమాలతో పాటు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని ప్రదీప్ కుమార్ తెలిపారు. దాదాపు ఏడాదికి 40 మందికి వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. నారాయణ అని మన స్థానిక హౌసింగ్ బోర్డులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలోని బోర్డరు తనని ఈ నెల 20వ తేదీన కాల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి మన ఆశ్రమ నిర్వాహకులు మాధవ్ గారు మరి వాళ్ళ అసిస్టెంట్ చిరంజీవి తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత పేషెంట్ ఎగ్జామిన్ చేస్తే కాలు బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి కుళ్ళిపోయి, మా భాషలో గ్యాంగ్రీన్ అంటాం, వెట్ గ్యాంగ్రీన్ అయిపోయి దాదాపు మోకాళ్ళు పాదంపై వరకు మోకాళ్ళు కింద వరకు మొత్తం కుళ్ళిపోయి ఆ ఇన్ఫెక్షన్ రక్తంలో కలిసి సెప్సిస్ అంటాము, రక్తంలో కలిసి దాని ద్వారా వివిధ అవయవాలు చెడిపోయే స్టేజ్లో తన్ని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. బీపీ కూడా బాగా తక్కువగా ఉండింది. సో ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకొని ఇనిషియల్గా బీపీ యాంటీబయాటిక్స్, బీపీ పెరగడానికి మందులు ఇచ్చి కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ బాగా అంటే ఆ పార్ట్ బాగా కుళ్ళిపోయి ఉండడంతో తప్పనిసరి పరిస్థితి లోపల ఏ కాలు అయితే ఇన్ఫెక్ట్ అయిందో ఆ కాలుని మోకాలు కింద వరకు తీసేయడం జరిగింది. ఆ తర్వాత పేషెంట్ని ఐసీయూలో నిపుణుల పర్యవేక్షణలో ఉంచాం. యాంటీబయాటిక్స్, ఐనోట్రోపిక్ సపోర్ట్స్, మిగతా అన్ని సపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పేషెంట్ క్లినికల్ కండిషన్ బాగా స్టేబుల్గా ఉంది అండ్ కోలుకుంటున్నాడు. ఫుడ్ తీసుకోవడము అండ్ మన మిగతా అన్ని విషయాల్లో బాగా ఇంప్రూవ్ అయిపోయాడు. డాక్టర్ ప్రదీప్ కుమార్. మామూలుగా అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్. ఎందుకంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం కోసం పవర్ఫుల్ యాంటీబయాటిక్స్, చాలా ఖరీదైన యాంటీబయాటిక్స్, ఐనోట్రోప్స్ ఇవన్నీ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆపరేషన్ కూడా ఖర్చుతో కూడుకుంది. ఆ తర్వాత ఐసీయూ కేర్, మిగతా అన్ని ఖర్చులు కూడా చాలా ఖరీదుతో కూడుకున్నవి. దాదాపు 2 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ని మన వీరమాధవ్ గారి ప్రోత్సాహంతో ఏం పైసా లేకుండా ఉచితంగా చేయడం జరిగింది. దాదాపు 2010 నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలో ఉన్న బోర్డర్స్ అందరికీ ఎలాంటి డిసీజ్ వచ్చినప్పటికీ, అది మెడిసిన్స్తో తక్కువ చేసేదైనా, ఆపరేషన్ అవసరం పడిందైనా, ఏ ట్రీట్మెంట్ అంటే అవుట్ పేషెంట్ బేసిస్ అయినా, ఇన్ పేషెంట్ బేస్ అయినా, సర్జరీ చేయాల్సి వచ్చినా కూడా మా హాస్పిటల్ తరఫున ఫ్రీగా చేస్తున్నాం. అండ్ రెగ్యులర్గా అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి అవసరం ఉన్న మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఒక వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం కాకుండా కేర్ నియో హెల్పింగ్ హ్యాండ్స్ అనాథాశ్రమము అండ్ అక్కడ ఉన్న పిల్లలకు కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ అంటే ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వివిధ ప్లేసెస్ లోపల అండ్ మారుమూల విలేజెస్ లోపల అండ్ ఆశ్రమాల లోపల ఉచిత క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకు ఉచిత అంటే అక్కడ కావాల్సిన పరీక్షలు చేసేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఆలయ ఫౌండేషన్, మన నరహరి గారి ఆలయ ఫౌండేషన్ వారి సహకారంతో దాదాపు ఇప్పటివరకు 40 హెల్త్ క్యాంప్స్ ఉచితంగా కండక్ట్ చేస్తాం. అక్కడ ప్రతి క్యాంపులోనూ అక్కడ మందులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసి అవసరం ఉన్న పేషెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన బిఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ ద్వారా మోకాల మార్పిడి సర్జరీ కూడా ఉచితంగా చేస్తున్నాం. ప్రదీప్ కుమార్, లైఫ్ లైన్ హాస్పిటల్. ఇయర్లీ ఎంతమంది పేషెంట్లకి ఇట్లా ఉచితంగా చేస్తారు అనేది? దాదాపు 40 నుంచి 50 మంది పేషెంట్లకి ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఖర్చుతో కూడుకున్నాయి అవి? దాదాపు అన్ని ట్రీట్మెంట్స్ కలిపి దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు ట్రీట్మెంట్ ఉచితంగా. ఇయర్లీ ఒక 30 నుంచి 40 లక్షల వరకు, దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు ట్రీట్మెంట్ ఉచితంగా చేస్తున్నాం. 2010వ సంవత్సరం నుంచి వెళ్ళి కూడా లైఫ్ లైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు మన వృద్ధాశ్రమంలో ఉన్న అనాథ వృద్ధులకు, అభాగ్యులకు చాలామందికి సేవ చేస్తూ ఉన్నారు. ఎంతో ఖరీదైన వైద్యం ఉన్నప్పటికీ కూడా కేవలం మందులు గోళీలు మాత్రమే మనం కొనుక్కోవడం జరుగుతుంది ఆశ్రమం వాస్తవ్యంలో. మేము మిగతా అంతా కూడా సారు చాలా దయార్థ హృదయంతో ఎంతోమందికి వారు ఖరీదైన వైద్యం అందిస్తూ ఉన్నారు. ముఖ్య విషయం ఏంటంటే నారాయణ అనే అటువంటి వ్యక్తి, ఆయన కూడా అనాథ వృద్ధుడు, ఎవరూ లేనటువంటి వ్యక్తి. ఆయన కూడా చాలా ఖరీదైన వైద్యం, ఆయన కాలు కుళ్ళిపోవడం జరిగింది షుగర్తోని. అది లోపల తెలియలేదు. కొంచెం ఆయన కాలు కింద పెట్టలేక నడవలేని స్థితి వచ్చేసరికి తీసుకొచ్చి ఇక్కడే జాయిన్ చేయడం జరిగింది.
ఆయన కాలు తొలగించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఖరీదైన వైద్యం కూడా సారు ఉచితంగానే ₹1 తీసుకోకుండా వైద్యం చేశారు. వారికి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. వారు అంతటి దయార్థ హృదయమైనటువంటి వ్యక్తులు ఈ రోజులలో చాలా అరుదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు వీరమాధవ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, విబి ఫౌండేషన్, అనాథ వృద్ధాశ్రమం.